సీతాపురం అనే ఈ గ్రామంలో విద్యలో చాలా తెలివైన యువకుడు ఉండేవాడు. అతను ఎన్నో పుస్తకాలు చదివాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడు. కానీ అహంకారం ఎక్కువ. ఇతరులను తక్కువగా చూడటం, జ్ఞానం అంటే తనకే ఉందని భావించేవాడు. ఆ రోజు వసంత పంచమి రోజు. గ్రామంలోని అందరూ సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ఆ యువకుడు మాత్రం ఇలా అనుకున్నాడు, చాలా చదివాను, దేవుణ్ణి పూజించాల్సిన అవసరం ఏముంది? అదే రాత్రి అతనికి ఒక కల వచ్చింది. తెల్లని వస్త్రాలు, చేతిలోని వీణ, శాంతిమైన ముఖంతో సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. దేవి ఇలా అడిగింది, నీకున్న జ్ఞానం నీ మనసును శాంతిగా ఉంచుతుందా? యువకుడు మౌనంగా నిలబడ్డాడు. పుస్తకాల్లో ఉన్నది సమాచారం మాత్రమే. వినయం, సహనం, సేవ కలిసినప్పుడే అది నిజమైన జ్ఞానం అవుతుంది. అహంకారం ఉన్న చోట నేను ఉండను అని చెప్పి మాయమైపోయింది. మరుసటి రోజు ఆ యువకుడిలో మార్పు వచ్చింది. వినయంగా మాట్లాడాడు, అందరికీ సహాయం చేశాడు, నేర్చుకోవడం ఇప్పుడు కొనసాగించాడు. సరస్వతీదేవి పుస్తకాల్లో కాదు, వినయం, సహనం, సేవతో కూడిన జ్ఞానంలో ఆమె నివసిస్తుంది. సరస్వతీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ వసంత పంచమి శుభాకాంక్షలు.